దేవానాంచ ఋషీనాంచ గురుకాంచనసన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం తెలుసుకునే విషయం ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే నవగ్రహాల్లో అత్యంత శుభగ్రహమైన గురువు రాశి మారుతున్నాడు. గురుగ్రహం ఒక సంవత్సర కాలం పాటు ఒకే రాశిలో ఉండి మళ్ళీ వేరే రాశిలోకి మారుతుంటాడు. అంటే 12 ఏళ్లకు ఒకసారి ఒక రాశిలోకి వస్తూ ఉంటాడు అన్నమాట. 12 ఏళ్ళ తర్వాత ప్రస్తుతం మేషరాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ మేషరాశిలో సంచారం చేస్తున్న గురువు మే 1వ తారీఖు 2024 నుండి వృషభ రాశిలో సంచారం ప్రారంభిస్తాడు. ఈ రాశిలో గురువు 14/5/2025 వరకు సంచారం చేస్తాడు. అంటే ఒక సంవత్సరం పాటు సంచారం చేస్తాడు. నవగ్రహాల్లో అత్యంత పెద్ద గ్రహం గురువు. అలాగే స్లో మూవింగ్ ప్లానెట్ శని తర్వాత నెమ్మదిగా చరించే గ్రహం ఏదన్నా ఉందంటే అది గురుగ్రహమే. అలాగే ధనస్సు మీనరాశులకి ఆధిపత్యం వహిస్తాడు. పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్రాలకు కూడా అధిపతిగా కూడా ఉంటాడు. ముఖ్యంగా గురువు అంటేనే శుభగ్రహం. గురువు అనుగ్రహం ఉంటే జాతకంలో మిగిలిన గ్రహాలన్నీ బాగున్నా బాగోపోయి కూడా అంత శుభ ఫలితంగా జాతకం ఉంటుందని చెప్తూ ఉంటారు. ఎందుకంటే గురు దృష్టి కూడా అంత అత్యుత్తమైన శుభ ఫలితాలను ఇస్తుంది. అంటే గురువు కారకత్వం గమనిస్తే మనకు ధనకారకుడు, నాలెడ్జి, సంతానకారకుడు, పుత్రకారకుడు, ధర్మాచరణ చేయడానికి జీవకారకుడు. ముఖ్యంగా అంటే ఇత విపరీతమైన శుభ లక్షణాలు కలిగి ఉంటాడు. గురువు ఎక్కడ ఉంటే అక్కడ ఆ భావాన్ని వృద్ధి చేస్తాడు. ఆయన దృష్టి పడ్డా, ఆయనతో కలిసి ఉన్న, ఆయన ఉన్న రాశి కానీ ఏదైనా సరే ఆ భాగం చాలా వృద్ధి చెందన్నమాట. అంటే ఎక్స్పాన్స్ ప్లానెట్గా కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే గురువుకి ఒక ప్రత్యేకమైన దృష్టిలు కూడా ఉంటాయి. 5వ దృష్టి, 9వ దృష్టి, 7వ దృష్టి, విశేష దృష్టి కూడా కలిగి ఉంటాడు. ఈ గురుగ్రహం కర్కాటక రాశిలో ఉచ్చస్థితి పొందుతాడు. మకర రాశిలో నీచ స్థితి పొందుతాడు. ఈ సంవత్సరం వృషభ రాశిలో సంచరించే సమయంలో గురువు 9/10/24 నుండి 4/2/25 వరకు వక్రత్వం చెందుతాడు. అంటే వక్ర సంచారం ఉంటుందన్నమాట. అలాగే గురు శుక్రుల కలయిక కూడా మనకి ఈ సంవత్సరంలో 19 మే 2024 నుండి 12 జూన్ 2024 వరకు కూడా ఉంటుంది. వృషభ రాశి అనేది మనకి భచక్రంలో న్యాచురల్ సెకండ్ హౌస్, స్థిర రాశి. అంటే ద్వితీయ స్థానం అనగానే వాక్కు, ధన, కుటుంబ స్థాన ప్రభావితాలు ఎక్కువ ఉంటాయి. అలాగే ముఖ్యంగా ఈ వృషభ రాశిలో మనకి కృత్తిక, రోహిణి, మృగశిర అంటే రవి, చంద్ర, కుజ సంబంధమైన నక్షత్రాలు ఉంటాయి. ధనకారకుడైన గురువు న్యాచురల్ ద్వితీయ స్థానంలో సంచరించే సమయంలో వివిధ రకాలైన మార్పులు ఉంటాయి. సహజంగా కుటుంబ సంబంధాల్లోనూ, కెరీర్ సంబంధించిన స్పిరిచువల్ విషయాల్లో కూడా చాలా అభివృద్ధి ఉంటుంది. ప్రతి ఒక్కరి జాతకంలో కూడా గురుబలం చాలా అవసరం. నేను విద్య రావాలన్నా, వివాహ విషయం జరగాలన్నా, సంతానం కలగాలన్నా, గృహ నిర్మాణాలు కలగాలన్నా, బ్యాంక్ బ్యాలెన్స్లు పెరగాలన్నా వీటన్నిటికీ కూడా గురుబలం ఉండాలి. ఇవన్నీ ఈ గురుబలం మనకి ఎప్పుడైతే గురువు ఒక్కొక్క రాశిలో ప్రవేశించిన ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు గురువు వృషభ రాశిలో ప్రవేశించినప్పుడు నర్మదా నదికి పుష్కరాలు ఉంటాయి. ఈ నర్మదా నది పుష్కరాలు 1/5/24 నుండి 12/5/24 వరకు ఉంటాయి. ఈ పుష్కర సమయంలో ఎవరైతే నర్మదా నదిలో పుణ్యస్థానాలు ఆచరించిన, పితృదేవతలకి తర్పణాలు వదిలిన, పుణ్య కార్యాచరణ చేసిన, ఎటువంటి దానాలు చేసినా కూడా అత్యుత్తమ ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే వృషభ రాశిలో సంచారం చేస్తున్నప్పుడు గురువు యొక్క 5వ దృష్టి కన్యారాశిపైన, 9వ దృష్టి మకర రాశిపైన, 7వ దృష్టి వృశ్చిక రాశిపైన ఉంటుంది. అంటే ఇటువంటి శుభగ్రహమైన గురువు 12 రాశుల వారికి ఈ గురు సంచారం వృషభ రాశిలో సంచరించే సమయం, ఈ సంవత్సర కాలం కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ప్రతికూలతలు జరిగేవారు కానీ అనుకూలతలు పెరగాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఈ సంవత్సర కాలం అంతా అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి ఈ గురు గోచారం ఎటువంటి ఫలితాలు ఇస్తోంది అని చూస్తే కనుక మే 1వ తారీఖు నుండి గురువు మేషరాశి వారికి ద్వితీయ భావమైన వృషభ రాశిలో తామరమూర్తిగా సంచారం ప్రారంభిస్తాడు. ద్వితీయ భావంలో సంచారం చేసే సమయం అంటే చాలా శుభ ఫలితాలు, శుభంగా గురుబలం చాలా బాగుంటుంది మేషరాశి వారికి. అందుకే ధనలాభాలు, కుటుంబ సౌఖ్యం,
అధికారులమైన చక్కగా ఆదరణ, వాక్కు, మాట చలామణి అవటం ఇలాంటివన్నీ చాలా బాగుంటాయి. ధనాదాయం చాలా పెరుగుతుంది. అలాగే కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయని చెప్పవచ్చు. ధర్మ కార్యాలందు చాలా ఆసక్తి కూడా కలిగి ఉంటారు. ముఖ్యంగా ద్వితీయ భావంలో సంచరించే సమయం వలన కీర్తి ప్రతిష్టలు చక్కగా పెరుగుతాయి. అన్ని విషయాల్లో కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. ధర్మకార్యాల పాలన ఆసక్తి పెరగడం లాంటివి కూడా ఉంటాయి. గురువు 9-10-24 నుండి 4-2-25 వరకు వక్ర సంచారం చేయడం వలన కొంచెం ధన నష్టం, అపవాదులు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక గురు దృష్టి మనం చూసినప్పుడు పంచమ దృష్టి షష్టమ భావమైన కన్యా రాశి పైన ఉండటం, అలాగే సప్తమ దృష్టి వృశ్చిక రాశి పైన ఉండటం అష్టమ భావం పైన, అలాగే నవమ దృష్టి దశమ స్థానం మీద ఉంటాం. దీనివల్ల కూడా గురువు ఈ ట్రాన్సిట్ వలన చక్కగా మీకు ఈ సమయంలో మంచి వాక్యు, మీరు ఏమన్నా శత్రువులపై విజయ అవకాశాలు చక్కగా లభిస్తాయి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వీటన్నిటిలో కూడా మంచి చక్కగా రాణిస్తారు. పాతగా ఏమైనా డబ్బులు లాంటివి, రుణాలు లాంటివి ఏమైనా ఉంటే అవి తీర్చడానికి కూడా ఈ సమయంలో చాలా అవకాశం ఎక్కువగా ఉంది. అంటే మంచి హ్యాపీనెస్, కుటుంబంలో మంచి సంతోషమైన వాతావరణం ఉంటుంది. కుటుంబంలో కొత్త మెంబర్లు వచ్చే అవకాశం, అది సంతాన రూపంలో అవ్వచ్చు, కోడల రూపంలో అవ్వచ్చు, ఇలా కొత్త పిల్ల కలగటం కానీ ఇలాంటివన్నీ కూడా చక్కగా ఉంటాయి. అలాగే మనకి 6వ భావం మీద పంచమ దృష్టి ఉండటం, 9వ దృష్టి 10వ భావం మీద ఉండటం వలన మీరు చాలా మటుకు ఈ సమయంలో గతంలో చేసిన రుణాలు లాంటివి ఏమైనా తీర్చడం అలాంటివి ఎక్కువగా ఉంటాయి. అలాగే జాబ్ విషయంలో కూడా చాలా బాగుంటుందని చెప్పవచ్చు. హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలనుకునే వాళ్ళకు కూడా మంచి అవకాశాలు జరుగుతాయి. మీ మేనమామతో కూడా మంచి సత్సంబంధాలు చక్కగా పెరగడం ఇవి కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే ప్రొఫెషనల్ ఫ్రెండ్లో చూసే కూడా చాలా మంచి అవకాశాలు, వృత్తి ఉద్యోగాలు మంచి అవకాశాలు రావడం ఉంటాయి. కానీ ఒక్కొక్కసారి మీరు మాట్లాడే మాటలను కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవడం వల్ల చాలా మటుకు మంచి ఫలితాలు పొందుతారు. అలాగే గవర్నమెంట్ ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళకి వీళ్ళందరూ కూడా చక్కగా పవరు, స్టేటస్ పెరగడం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా బెనిఫిట్ అయిన ప్లానెట్ కనుక ఉండటం వలన ఈ భావాల్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ చాలా తగ్గి చాలా మంచి ఫలితాలు ఎక్కువగా ఇస్తాడని చెప్పవచ్చు. ఈ ప్రొఫెషనల్ లైఫ్ బాగుంటుంది, కుటుంబ లైఫ్ బాగుంటుంది. అలాగే ఫాదర్ యొక్క హెల్త్ కూడా చాలా బాగుంటుందని చెప్పవచ్చు. మనకి 14-25 దాకా కూడా వృషభ రాశిలోనే సంచారం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ సమయంలో మీకు అన్ని మీ దశ కూడా ఎవరికైనా గురు దశ కనుక జరుగుతూ ఉంటే కనుక అది ఇంకా ఉత్తమమైన ఫలితాలు ఇస్తాయి. ఇంకా మీ వ్యక్తిగత జాతకంలో కనుక గురువు ఎవరితో అయినా కంజక్షన్ అయి ఉన్నా, ఈ వృషభ రాశిలో వేరే గ్రహం ఏమన్నా కూడా సపరేట్ ఫలితాలు ఉంటాయి. అదర్వైజ్ ఈ మేషరాశి వారికి గురు సంచారం వృషభ రాశిలో చాలా మంచి ఫలితాలు ఇస్తుందని చెప్పవచ్చు. ఇంకా అనుకూలమైన ఫలితాలు కలగడానికి ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోవడం, అలాగే మీకు కుదిరినప్పుడల్లా ఆవుకి శనగలు, నానబెట్టిన శనగలు కానీ ఇలాంటివన్నీ తినిపించడం వల్ల కూడా మీకు మంచి ఫలితాలు, గురువులకి ఆశీర్వాదం తీసుకోవడం, గురువుకి నమస్కారం చేయడం ఇలాంటివన్నీ చేయటం వల్ల ఈ మాసం ఇప్పుడంతా కూడా మీకు చాలా మంచి ఫలితాలు కలుగుతాయి చెప్పడం ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఈ పరిహారాలు పాటించండి, మంచి ఫలితాలు పొందడానికి ఆ గురువు అనుగ్రహం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా మీకు అత్యంత శుభ ఫలితాలు కలగాలని ఆశిస్తూ మరొక రాశి గురించి మరొక వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు, శుభం భూయాత్.